అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం ఈవినింగ్ తీసిన వీడియో అండి. ఆ రోజు జేజే అయితే 5 గంటలకు వచ్చింది. ఇంకా వస్తూ టాబ్లెట్స్ అయిపోయినాయి అని చెప్పి టాబ్లెట్స్ కూడా తెచ్చుకుంది. టాబ్లెట్స్ అన్నీ కూడా ఒక నెలకి కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇంకా ఈ టాబ్లెట్స్ మీద ఎక్స్‌పైరీ డేట్ అయితే నేను చూస్తున్నాను. ఒకసారి ఎక్స్‌పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అయితే జేజీ వేసుకుంది. అప్పుడు కొంచెం హెల్త్ బాలేదు. ఇలా టాబ్లెట్స్ తెచ్చుకున్న ప్రతిసారి నేనైతే ఎక్స్‌పైరీ డేట్ అయితే చెక్ చేసి జేజీకైతే ఇస్తున్నాను. టాబ్లెట్స్ అన్నీ దేనికోసం అనేది మా జేజీ అయితే చెప్తది మీకు. షుగర్‌కి, బీపీకి, గ్యాస్‌కి, బలానికి. ఇంకా షుగర్‌కి, బీపీకి, గ్యాస్‌కి, బలానికి. అంతేనా? టాబ్లెట్స్ వేసుకోకపోతే ఏమవుతుందో చెప్పు. ఏమవుద్ది? నీరసం వచ్చేస్తుంది. వేసుకోకపోతే ఏ టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ అందుకే వాడుతున్నాను క్షణాన్ని. ఇంకా అమ్మమ్మ అయితే షాప్ దగ్గర నుంచి వచ్చిందండి. హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇంట్లో అయితే బట్టలు ఉన్నాయి, బట్టలు మడత పెట్టాలి. ఈలోపు జేజీ వచ్చేసింది కాబట్టి జేజీ కోసం అయితే టీ అయితే వేడి చేసి టీ అయితే ఇచ్చేస్తున్నాను. ఆ టాబ్లెట్స్ అయితే డైలీ వేసుకోవాలండి. ఆ టాబ్లెట్స్ని ఎవరిని ముట్టుకొనివ్వదు, ఎవరిని చూడనివ్వదండి. తెచ్చుకున్నప్పుడు మాత్రం ఎక్స్పైరీ డేట్ చూడడానికి అయితే నేనైతే తీసుకుని చూసి ఇచ్చేస్తాను. ఇంకా జేజీకి అయితే టీ అయితే ఇచ్చేసాను. ఇంటికి డైలీ ఎవరో ఒకరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉంటారండి. అమ్మ మిషన్ కుడుతుంది కాబట్టి మిషన్ దగ్గరికి బ్లౌజులు తీసుకుని వస్తారు, లేదా నార్మల్గా మాట్లాడడానికి వస్తారు. ఈవిడేమో మా అమ్మమ్మకి ఆడపడుచు అవుతారంట. ఇష్టమని చెప్పి మా జేజీ డైలీ అయితే నా కోసం ఇలాగా చిట్టి బజ్జీలు అయితే తీసుకొస్తుందండి. వీటిని అందరూ చల్ల పునుకులు అంటారు, నేనైతే చిట్టి బజ్జీలని అంటాను. ఇవి వచ్చేసి అల్లం పకోడీలు అంటండి. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.